కూడికి ఏర్పాటు చేసినప్పుడు మనలో అనేకులు ఈ స్థలంలో సమకూడారు. ఆ సహవాసం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చినది. ఈ ఆదివార ఆరాధన ఇది ప్రత్యేకమైనటువంటిది, ప్రభు దినము. ఈ దినమందు వాక్యము మరి ధ్యానించుటకు జకర్యా గ్రంథము 4వ అధ్యాయం ఒక 10 వచనాలు చదువుగా మనము ఆలకించి ఉన్నాం. ప్రార్థన చేసుకొని ధ్యానాన్ని కొనసాగిద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మమ్మను మీరు ప్రేమించి ఇంతవరకు మాతో మీరు ఉండి పాటలలో ప్రభువా మీ సహాయమును, ఆరాధనలో పాటలో మీ సహాయం ఇచ్చినందుకు వందనాలు. సమకూడిన ప్రతి ఒక్కరిని దర్శించండి. అంతేకాదు మా ప్రియ ప్రభువా, మేము మీ సన్నిధిలో సమకూడి ఉండగా మాతో మాట్లాడుటకు నీవు ఇష్టపడినందుకు వందనము. మీ మాటలు మాకు వినిపింప చేయండి. మీ స్వరమును ఆలకించే భాగ్యం దయచేయండి. లేఖనములు శక్తి కలిగినవి, ఆ లేఖనములను గ్రహించే భాగ్యం మాకిమ్మని. మా ప్రియ తండ్రి, మీరు మా మధ్యన ఉండి మీ సన్నిధిని మాతో ఉంచి మా జీవితముల ద్వారా మీరు మహిమనందమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మనము జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక 10 వచనాలు చదువుకున్నాం. ఒక విధంగా మరి ఈ గ్రంథంలో మనం చదివినటువంటి 4వ అధ్యాయంలోని 10 వచనాలు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇంచుమించు 8 దర్శనాలు కనపడతాయి ఈ గ్రంథంలో. ఇది 5వ దర్శనం, 5th విజన్ అని చెప్పవచ్చు. 5వసారి జరిగినటువంటి, అంటే జకర్యా నిద్రలో ఉండగా నిద్ర పోవుచున్న ఒకని లేపినట్లు నన్ను లేపి, 1వ వచనం, దేవుని యొక్క దూత తిరిగి వచ్చి, అంటే కేమ్ అగైన్, నిద్ర లేపినట్లు నన్ను లేపి ఒక దర్శనాన్ని చూపించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ విజన్? దర్శనానికి ఒక నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే ఈ దర్శనం దేనికో రెలవెంట్గా ఉంటుంది. దర్శనాలు ఎప్పుడూ కూడా అవేవో పిచ్చి పిచ్చి కలలు దర్శనాలు కాదు. ఒక సందర్భానికి, ఒక పరిస్థితికి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన దర్శనములను అనుగ్రహిస్తాడు. ఆ దర్శనాలు దే ఆర్ రెలవెంట్ టు అవర్ సిట్యుయేషన్స్. అప్పుడే ఆ దర్శనం మనకు వర్తిస్తూ ఉంటుంది. ఏదేదో ఉంటే చాలా కష్టం. నాకు కూడా కొంతమంది చెప్తుంటారు, దర్శనం వచ్చింది అయ్యగారు అంటే అదేదో టీవీ సీరియల్ లాగా చెబుతూ ఉంటారు. అనండి, నాకు కూడా కష్టంగా ఉంటుంది. అమ్మా, దేవుణ్ణి అడగండి, ఆ దర్శనం ఇచ్చిన ఆయనే దానికి డీకోడ్ కూడా చేస్తాడు ఆయనే, ఆ దేవుడే మీకు చెప్పాలి తగిన సందేశం అని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా బబులోనులో జన్మించినవాడు. బబులోనులో జన్మించినవాడు ఒక లేవీయుడు. హి వాజ్ ప్రీస్ట్స్ ఫ్యామిలీలో జన్మించినటువంటి వాడు. ప్రవక్తగా తాను పరిచర్య చేయుచున్నటువంటి వాడు.
ఒరిజినల్లీ he was a Levite, but he was in the exile. There was no temple, national temple. జాతీయ దేవాలయం లేదు. ఊరిక సమాజ మందిరాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు వెళ్ళిన ఒక 10 మంది పురుషులు సున్నతి పొందిన వారు ఉంటే దే కెన్ బిగిన్ ఏ సెనగోగ్లో ఫుల్ వర్షిప్ ఉండదు. యూదీయ ఆరాధన పూర్తిగా ఉండదు. అసలు బలులే ఉండవు. వాక్యం చదువుకొని ఏదైనా 2 మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకుని వెళ్తాం. కావున బీయింగ్ ఏ లీవైట్, he has nothing to do with his priesthood. కాబట్టి ప్రవక్తగా దేవుడు ఆయనను వాడుకుంటాడు. ప్రవక్త అనగా ఒకని పక్షముగా మరొకడు మాట్లాడు వానిని ప్రవక్త అంటాం. ఏ పర్సన్ దట్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్. దేవుని పక్షంగా మాట్లాడేవాళ్ళు దేవుని ప్రవక్త. ఒకవేళ నేను ఎవరైనా ఒక నాయకుని పక్షంగా ఇఫ్ ఐ వాయిస్ అవుట్ సంబడీస్ మెసేజ్, ఆయనకు ప్రవక్తను అవుతాను. వీళ్ళు దేవుని ప్రవక్తలు. దేవుని యొక్క స్వరమును మాటను ప్రజలకు వినిపించేవాడిని దేవుని ప్రవక్త అని అంటాం. ఈయన ప్రవక్తగా ఉన్నాడు. నేను అన్నాను బబులోన్లోనే జన్మించాడు. వెన్ దేర్ ఫ్యామిలీ వాజ్ ఇన్ బాబిలోన్, ఇస్రాయేల్లో లేరు. వారు బబులోను చెరకు కొనుపోబడ్డారు. దేవర్ డిపోర్టెడ్, ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళని అక్కడకు తీసుకొచ్చేశారు. చెరలో పట్టుకుని వచ్చారు. వచ్చిన కుటుంబంలో పుట్టినవాడు ఈ జకర్యా. కాబట్టి యెరూషలేము గురించి పెద్దగా తెలియదు. బబులోను గురించి తెలుసు కానీ యెరూషలేము గురించి పెద్ద అవగాహన లేనివాడు. ఈ స్థితిలో ఉంటూ ఉండగా మనము గమనించినట్లయితే ఈ బబులోనులో ఉంటుండగా బబులోను సామ్రాజ్యము అంతమైపోయినది. పర్షియన్స్ టుక్ ఓవర్ ద ఎంపైర్. బబులోనీయులు అయిపోయారు. కానీ పర్షియన్స్, పారసీకులు, వారు ఈ సామ్రాజ్యాన్ని చేపట్టారు. సో నో మోర్ బాబిలోనియన్స్. బబులోనీయులు వారి ఇరా అయిపోయింది. వాళ్ళే పట్టుకొచ్చింది పాపం వీళ్ళ చెరలోని. సో దట్ ఇరా వాజ్ గాన్ అండ్ న్యూ ఇరా ఆఫ్ పర్షియన్స్ బిగాన్. పర్షియన్స్లో వచ్చిన వాడు కోరేష్, సైరస్ అంటాం. ఇదన్నీ హిస్టరీకి సంబంధం కలిగినయే, మరి కల్పిత కథలు కాదు. హ్యూమన్ హిస్టరీకి రిలేట్ అవుతున్నటువంటి సంగతి. కోరేష్ వచ్చాడు, పారసీకుల ఎంపరర్. కోరేషు యెహోవా దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు. ఏమిటి అని అంటే, మా సామ్రాజ్యం మాకు తెలిసిన భూమి అంతటా ఉన్నది. మీరు యెరూషలేములో వెళ్ళినా అక్కడ మా గవర్నమెంటే, బాబిలోన్లో ఉన్నా మా గవర్నమెంటే, మీరు ఎక్కడికి పోయినా మా గవర్నమెంటే. కాబట్టి ఈ యెరూషలేము కూడా మా గవర్నమెంట్లో ఉన్నది. కాకపోతే ఒక ఆఫీసర్ని పెట్టినాం అక్కడ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాజ్ దేర్. మీరు వెళ్ళండి, యెరూషలేములో మీ దేవాలయమును మీరు కట్టుకొనండి. మనము గమనించినట్లయితే ఎజ్రా గ్రంథం, ఎజ్రా, నెహేమియా లింక్డ్ స్టోరీస్ ఇక్కడ ఉంటాయి. పుస్తకాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఎజ్రా, నెహేమియా అంటే యోబుకు, ఎస్తేరుకు ముందు వెళ్దాం. వెళ్తే అక్కడ నెహేమియా ఉంటాడు. నెహేమియాకు ముందు ఎజ్రా ఉంటాడు. ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము
2వ వచనం నుండి మనము చూద్దాం. 1వ అధ్యాయము 2వ వచనం నుండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. సో కోరేషు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. యెరూషలేం వెళ్ళినా మన గవర్నమెంటే, బబులోన్లో ఉన్న మన గవర్నమెంటే. కాబట్టి మీరు యెరూషలేం వెళ్ళి మీ దేవాలయం మీరు కట్టుకోండి, మత స్వేచ్ఛను కలిగి ఉండండి అని దిస్ పర్షియన్ ఎంపరర్ కోరేష్ సైరస్ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలీలో అనేకులు తిరిగి వచ్చేశారు. బబులోను నుండి బయలుదేరి తిరిగి వచ్చినట్లు మనం చూస్తాం. వస్తే ఆయన పర్మిషన్ ఇచ్చిందేమో, మీరు పోయి మీ దేవాలయం కట్టుకోండి బాబు అన్నాడు. వీళ్ళు వచ్చి దేవాలయం కొంచెం కట్టి పట్టణ ప్రాకారమును నిర్మించేశారు. దేవాలయం మీద దే హ్యావ్ నో కాన్సన్ట్రేషన్. వారికి మరి కాన్సన్ట్రేషన్ లేదు దేవాలయ విషయంలో. దేవాలయం మీద కాన్సన్ట్రేషను లేకుండా పట్టణానికి ఉన్నటువంటి ఆ ప్రాకారాలు కట్టారు. ప్రాకారాలలో వాళ్ళ ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్. వాళ్ళని పంపిందేమో దేవాలయం కట్టుకోండి అబ్బాయి, మీకు సెంటిమెంటు, యెహోవా దేవుడు మీకు మరలా మీ జాతీయ శాంక్చురీ, నేషనల్ శాంక్చురీ యెరూషలేము మహాదేవాలయాన్ని పునర్నిర్మించుకోండి అని పంపితే, ఇంకా సహాయం కూడా చేస్తే, వాళ్ళు వచ్చి దేవాలయం సగంలోనే ఆపి చుట్టూ ప్రాకారం నిర్మించి లోపల వాళ్ళ ఇళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దిగులు పట్టుకుంది వీళ్ళకి. ఆ రిటర్న్ అయ్యే వారికి నాయకత్వం వహించినటువంటి వారికి అందరికీ దిగులు పట్టుకో. ఒకవైపు ఎజ్రా, నెహేమియా, రెండవ వైపు ఆ లోకల్ ఆఫీసర్ యెరుబ్బాబెల్. బాబెల్ అంటేనే ఈయనకు కూడా బబులోను సంస్కృతిలో ఉన్న యూదుడని అర్థం అవుతుంది. జెరుబ్బాబెల్ ఆయన లోకల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ జూయిష్ అడ్మినిస్ట్రేటర్. రెండవ వ్యక్తి ఇన్ఛార్జ్ పర్సన్ ఎవరు? యాజకుడు యెహోషువ. వారిద్దరూ మరి యాజకత్వము మరియు పరిపాలన. అందుకనే 13వ వచనం 5వ అధ్యాయంలో అంటాడు, అతడే యెహోవాలయమును కట్టును, అతడు ఘనత వహించుకొనిన సింహాసీనుడై ఏలును, సింహాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఇద్దరు కూడా, సింహాసనం అంటే ఈ లోకల్ ఆఫీసర్ అండ్ ద అదర్ వన్ వాజ్ ద ప్రీస్ట్. వీళ్ళిద్దరూ బాధ్యత తీసుకున్నవారు కంగు తింటూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు, బాధ్యత నిర్వహించేటప్పుడు కొంత నిరాశ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
పగలంతా పరిచర్య జరిగించాక సాయంవేళలో మనం కూడుకుంటున్నాం. సాయంవేళ కూడుకున్నప్పుడు అనుకున్నంత స్పందన రాలేదనుకోండి, నాకేం కావాలి? ఒక రకమైన నిరుత్సాహము, నిరాశ. నేను ఆలోచించాను, వై డోంట్ వి పోస్ట్ ది సర్మన్ ఇన్ సోషల్ మీడియా అని అనుకున్నాను. అక్కడి నుండి దేవుడు దాన్ని విజయవంతంగా ప్రజల యొద్దకు తీసుకెళ్తున్నాడు. పోయిన వారం మరి చేయబడిన ప్రసంగము 1200 మంది చూశారు మధ్యాహ్నానికి, ఈరోజు మధ్యాహ్నానికి. సో 1200 people దే లిజన్ టు ద సర్మన్. ఈ మధ్య గుంటూరు వెళ్తే అక్కడ కూడా చెప్పారు, అక్కడ పాస్టర్ గారు, సార్ మీ వాక్యం వింటుంటాను, మీరు ఫలాని మైక్రోఫోన్ కూడా వాడుతున్నారు, మంచిది, మేము ఫాలో అవుతున్నాం, మీ విషయాలు వింటాం, చాలా సంతోషం. హైదరాబాద్ వెళితే ఒకసారి ఏసీటీసీకి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, పాదుర్లు వాళ్ళు చెప్పారు, మేము వింటున్నాం సార్, అయ్యగారు మీ మాటలు ఆలకిస్తున్నాం. సో గాడ్ హ్యాస్ ఓపెన్డ్ విండోస్. ఒకవేళ ఇఫ్ డోర్స్ ఆర్ క్లోజ్, విండోస్ ఆర్ ఓపెన్. కాబట్టి దేర్ ఈజ్ నథింగ్ టు బీ డిస్కరేజ్, నథింగ్ టు బి వర్రీడ్. దేవుడు తనదైనటువంటి మార్గములో తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ స్థలంలో చూసినప్పుడు వీళ్ళిద్దరూ డీలా పడిపోయారు. ఏంటి, మనకేమో మంచి బాధ్యత వచ్చి పడినది, ఒక యాజకునిగా, పరిపాలకునిగా ఈ మహాదేవాలయం నిర్మించడం. రియల్లీ ఈ మహాదేవాలయం నిర్మాణం అయ్యాక యూదా మతములో చాలా సంస్కరణలు వచ్చినాయి. మనం జాగ్రత్తగా చూసినట్లయితే హిస్టోరియన్స్ కాల్ ఇట్ యాజ్ సెకండ్ టెంపుల్. మొదటి దేవాలయం సొలొమోను కట్టింది, పడైపడింది. మరి ఇప్పుడు కట్టబడుతూ ఉన్నది. బబులోను నుండి వెనక్కి వచ్చిన వారు ఈ దేవాలయమును కడుతూ ఉన్నారు. దే స్టార్టెడ్ బిల్డింగ్ ఏ టెంపుల్. మరి ఎన్నో అవాంతరములు వస్తున్నాయి, కానీ చరిత్రలో దిస్ టెంపుల్ హ్యాస్ బికమ్ వెరీ గుడ్ రిలీజియస్ సెంటర్. ఒకటి, ధర్మశాస్త్రం ప్రచురింపబడినది. 5 books ఆఫ్ తోరా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు కాకపోయినా. అప్పుడే తాజాగా ప్రచురింపబడిన తోరా, ఎప్పుడో వ్రాయబడి ఉండొచ్చు, కానీ సెకండ్ టెంపుల్లో తోరా ఫినిష్ చేయబడిన తోరా అక్కడికి తీసుకొచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రజలకు వినిపిస్తుంటే ఒకటే దుఃఖం, ఏడ్చి మొదలుపెట్టారు. మా దేవుని మాటలు ఇంతకాలం ఏమైనాయి అంటే, దట్ టెంపుల్, సెకండ్ టెంపుల్, ఇట్ హోస్టెడ్ ద స్క్రిప్చర్స్. రెండవది మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం వ్రాయబడ్డాయి, ఎక్కడెక్కడో పాడుకుంటున్నారు, ఎవరెవరో రాశారు. ఈ రెండవ దేవాలయంలో కీర్తనల గ్రంథం పోగు చేయబడి, ఎడిట్ చేయబడి 5 గ్రంథాలుగా దాన్ని విభజించి దేవాలయంలో అన్ ఇంపార్టెంట్ సేక్రెడ్ డాక్యుమెంట్గా సెకండ్ టెంపుల్లో అది ప్రవేశపెట్టబడింది. అక్కడ మ్యూజిషియన్స్, ప్రీస్ట్స్, మరి అన్నీ కూడా చాలా సిస్టమటైజ్ అయినట్లు నేను చెప్తున్నాను. అంటే సెకండ్ టెంపుల్ అంత తేలికైనటువంటిది కాదు. దేవుడు దానిని చాలా బలముగా వాడుకున్నాడు. రెండవ దేవాలయం, ఇప్పుడు కట్టబడుచున్న దేవాలయం. ఇది కట్టేటప్పుడు అనేక సమస్యలు వచ్చినాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ డిస్కరేజ్మెంట్. ఎందుకంటే మనుషులందరినీ తీసుకొచ్చి ఏడ దిగబెడితే వీళ్ళేం చేస్తున్నారు, దేవాలయం కట్టుకోకుండా ఇళ్ళు కట్టుకుంటున్నారు డబ్బులు తెచ్చుకొని. రెండవది,
12 గోత్రాల్లో బెన్యామీనీయులు, యూదులు, యూదా గోత్రం వారు మినహాయించి 10 గోత్రాల వారు వ్యతిరేకం చేశారు. 10 గోత్రాల వాళ్ళు వచ్చారు, మేము కూడా కడతాం ఈ ఆలయం, మీరు ఇద్దరేనా, 2 గ్రూపులేనా, 2 ట్రైబ్సేనా, 2 గోత్రంలేనా, మేము 10 మంది మేము కూడా ఉన్నాం, ఉత్తర ప్రాంతంలో ఉన్నాం, మేము కూడా వస్తాం, మేము కూడా కడతాం. అప్పుడు వారిని నిషేధించారు. అబ్బాయ్, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకొని జాతి పవిత్రత పోయినది, యెహోవాను మీరు కొలవడం లేదు పూర్తిగా. సమరయ స్త్రీ వృత్తాంతం అదే. యెహోవా దేవుడు మీకు మరి పూర్తి యజమానుడిగా ఉండడం లేదు, మాతో కలిసి మీరు కట్టడానికి వీలు లేదు అని 10 గోత్రాల వాళ్ళని పంపించేశారు. వాళ్ళు తిన్నగా పోయారా? వీళ్ళకి వ్యతిరేకంగా కోరేషు దగ్గర, అధికారుల దగ్గర లాబీలు చేశారు. మీరు నమ్మబాకండి, యూదులు నమ్మబాకండి, బెన్యామీనీయులుగా నమ్మబాకండి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, మేము కూడా యెహోవాకు చెందిన వాళ్ళం, మమ్మల్ని తోసిపడేశారు, మాలో పవిత్రత లేదని పక్కకు నెట్టేసి వాళ్ళే కడుతున్నారు, కాబట్టి దీనిని మేము వ్యతిరేకిస్తున్నామని దే క్రియేటెడ్ అన్ అపోజిషన్. మనం అంటాం కదా, టీ కప్పులు తుఫాన్. అసలే స్మాల్ గ్రూప్ టేకన్ ఇన్ టు ఎగ్జైల్. ఏదో కోరేషు దయ వలన వారు మరలా తిరిగి రాగలుగుతున్నారు. వారు తిరిగి వస్తూ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, వచ్చిన వారు నిరాశపరిచారు, రోషం లేని వారయ్యారు, దేవాలయం కొరకు ఆశ కలిగిన వారు కాకపోయారు, సొంత ఇండ్ల కొరకు ప్రాకులాడుతున్నారు. రెండో వైపు అపోజిషన్ వాళ్ళు తయారయ్యారు. 10 గోత్రాలే, మిమ్మల్ని మేము కట్టనేం చూసుకోండి, బలమా కాదు కానీ పైనున్న ఎంపరర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, ఎంపరర్కి మీ మీద ఏమేమి చెప్పాలో చెప్పి చట్టం మార్పిస్తాం అని వాళ్ళు తయారయ్యారు. ఈ అపోజిషన్ నడుస్తూ ఉన్నప్పుడు జకర్యా అనేటువంటి ఒక భక్తునికి, ఒక లేవీయుడైన ప్రవక్త అయిన వానికి మరి దేవుడు ఒక దర్శనం ఇస్తూ ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్ విజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ఏందిరా ఈ పని పెట్టుకున్నాం, ఎంపరర్నేమో ఒప్పించుకున్నాం, బయలుదేరాం, వచ్చాం, పని మొదలు పెట్టాం, ఏంది ప్రజలు సరే అన్నారు, పొలమని వచ్చారు, ఏడకొచ్చాక ఏంది పని. మరి ఇంకొంతమంది తయారయ్యారు. ఇంకొంతమంది తయారయ్యి వాళ్ళు, వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏందయ్యా మీరు కట్టేది, మొదటి దేవాలయం ఎంత గొప్పది, మీరు కట్టేది అసలు దేనికన్నా పనికొస్తుందా? హగ్గై గ్రంథంలో ఈ విశేషాలు ఉంటాయి. దీని ముందే ఉంటుంది హగ్గై, జకర్యా ముందు. అసలు మీరు కట్టేది దేనికన్నా పనికొస్తుంది? ఇది ఆకారం ఉందా అసలు? అంత పెద్దది మహిమకరమైనదిగా మీరు కట్టలేకపోతున్నారు. ఈ ప్రక్కనే హగ్గై గ్రంథం మనం చూడగలిగితే 2వ అధ్యాయంలో మరి ఇది కనపడుతుంది. మనము గమనించినప్పుడు ఇక్కడ 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది కదా. సొలొమోను దేవాలయం ఉంది, అబ్బో అద్భుతం. మీరు కట్టేది ఏముందయా, దేనికి సరిపోతుంది? సో ఒక కార్యదీక్షకు పూనుకొన్నటువంటి
దైవ సేవకులకు, అమ్మాయి సేవకులారా అనే పాట పాడింది బాగానే. దైవ సేవకులకు ఇస్తున్నటువంటి దర్శనం. ఈ దర్శనంలో జకర్యాతో మాట్లాడుతూ మరి ఇక్కడ చూస్తున్నాడు. 2వ వచనం 4వ అధ్యాయం జకర్యా గ్రంథం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నీకు ఏమి కనబడుచున్నది అని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. దీపస్తంభం కనపడుతుంది. ఒక బేస్ మీద ఒక లావాటి కాలం, ఒక స్తంభం, ఇలాంటి స్తంభం లేకపోతే ఇలాంటి స్తంభం కనపడుతుంది. ఇది సువర్ణము, వర్ణము బంగారు వర్ణములో ఉన్నది. దీని మీద ఒక ప్రమిద ఉన్నది. ప్రమిదకు 7 ఛానల్స్ ఉన్నాయి. 7 ఛానల్స్లో 7 ఒత్తులు పెట్టడానికి, వెలిగించడానికి మరి 7 దీపములకు సరిపడినటువంటి ఆ ప్రొవిజను ఉన్నది. అదే ఇక్కడ చెప్పినటువంటి మాట. దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. 7 గొట్టాలు ఉన్నాయి. ఒక గొట్టంలో ఒక్కొక్క దీపం పెట్టడం. 7 అనేటువంటిది మరి ప్రకటన గ్రంథంలో సంఘానికి సూచనగా ఉంటే 7, 7, 7 అవన్నీ చదవను. పాత నిబంధనలో ఇశ్రాయేలు సమాజానికి కూడా గుర్తుగా ఉంటూ ఉన్నది. 7 అంటే 12 ట్రైబ్స్, దట్ ఈస్ డిఫరెంట్. 7 ఇన్ నంబర్, టైపోలాజికల్ నంబర్. ఈ దీపస్తంభము, ఆ దీపస్తంభం మీద ఒక దాన్ని ఏమంటాం, ఒక ప్రమిద అంటున్నాడా, ఒక ప్రమిద, 7 గొట్టాలు, ఆ 7 గొట్టాలకు దీపం. సో ఇట్ నీడ్ లాట్ ఆఫ్ ఆయిల్. 7 కాగడాలు లాంటి పెద్దవి అవి ఎలగాలి నిరంతరం అని అంటే దానికి చాలా నూనె కావాలి, చాలా నూనె కావాలి. కానీ ఈ దీపమును చూపించాడు, దీనికి కావలసినంత ఫ్యూయల్ కావాలి. ఈ దీపస్తంభమేమో సువర్ణమయమై ఉన్నది, మామూలు దీపస్తంభం కాదు. సువర్ణమయమైనటువంటి ఈ దీపస్తంభానికి 7 గొట్టాలు కనపడుతున్నాయి. అంటే విక్స్, ఆ ఒత్తులు పెట్టి వెలగడానికి. అవి పెద్ద ఒత్తులు. దీపానికి ఎంతో నూనె కావలసి. సరే, అంటే ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్, ఇట్ సేస్ దట్ టు కంప్లీట్ ఎ వర్క్ ఇట్ నీడ్ లాట్ ఆఫ్ సోర్సెస్. లాట్ ఆఫ్ సోర్సెస్ అంటే మనకు సోర్సెస్ అనగా పనివారు కావాలి, లేక ఆ దేవాలయ నిర్మాణంలో వస్తువులు కావాలి, నిర్మించుచున్న వారికి కావాల్సినంత ఉత్సాహం కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి, సమర్పణ కావాలి. ఇవన్నీ ఫైనాన్సెస్తో పాటు ఇతర హ్యూమన్ రిసోర్సెస్ కూడా బోల్డ్ కావాలి. అందువలన అది లేకనే ఆలయం మధ్యలో నిలబడిపోయింది. లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒకళ్ళేమో వచ్చి ఆ సొలొమోను దేవాలయాన్ని చూస్తే మీరు కట్టేది ఏందయ్యా, దేనికి పనికి వస్తుంది అంటున్నారు. ఇంకొకళ్ళు వచ్చేమో మమ్మల్ని రానిలేదు కదా కట్టడానికి, మిమ్మల్ని మేము పని చేయనీయమని వాళ్ళు అపోజిషన్. సొంత వాళ్ళు కట్టేవాళ్ళు మనం తెచ్చుకున్న జనమేమో వాళ్ళు ఈ పని వదిలిపెట్టి సొంత పని కొరకు వారు వెళుతూ ఉన్నారు.
ఈ విషయాలు చూసినప్పుడు ఎంతో నిరుత్సాహంలో ఉంటే ఈ దృశ్యాన్ని చూపించాడు. దీపస్తంభం ఉన్నదయ్యా, ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఫ్యూయల్. మరి ఫ్యూయల్ సంగతి ఏమిటి అని అంటే ఇక్కడ అంటాడు, 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన 1, ఎడమ ప్రక్క 1 కనబడుచున్నది. కనబడుచున్నది. 2 చెట్లు ఉన్నాయి, ఒలీవ చెట్లు. ఒలీవ చెట్లకు 2 ఇటొకటి ఉన్నది, ఇటొకటి ఉన్నది. ఒలీవ కొమ్మలు ఉన్నాయి. ఆ ఒలీవ కొమ్మలు కనెక్టెడ్ టు దిస్ ల్యాంప్ స్టాండ్, ఈ దీపస్తంభానికి కనెక్ట్ చేయబడినాయి. ఆ ఒలీవ చెట్లు నుండి నూనె నిరంతరం సరఫరా అగుచున్నది. ఆ ఒలీవ చెట్టు కొమ్మలు కూడా సువర్ణముగా ఉన్నవి, గోల్డ్ రంగులో, బంగారపు వన్నెలో ఉన్నాయి. దీని విశేషం ఏమి అనగా, ఈ ఒలీవ చెట్లు దే ఆర్ సప్లయింగ్ ఆయిల్. అవి నూనె సరఫరా చేస్తున్నాయి. దీపం నిరంతరంగా వెలుగుతూ ఉన్నది. ఇశ్రాయేలీల మధ్య ఉన్నటువంటి దీపస్తంభము 7 ఒత్తులు లేక 7 దీపములు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. కావాల్సినంత నూనె ఈ 2 ఒలీవ చెట్లు ఆ బ్రాంచెస్ 2 బ్రాంచెస్ ఇస్తున్నాయి, ఒకవైపు నుండి మరి ఒకవైపు. జకరియా అడుగుతాడు, బాగుంది దృశ్యం, ఏంటి ప్రభువా? ఆ దేవుని దూతతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. నా ఏలినవాడా 3వ వచనంలో చివరి భాగము, లేకపోతే 4వ వచన ప్రారంభ భాగము, నా ఏలినవాడా ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగాను. ఏంటివి, ఏంటి చెట్లేంటి, వ్యవహారం ఏమిటి అంటే, ఈ జకరియా అనే ప్రవక్తకు వెరీ స్లో ఇన్ కాంప్రహెండింగ్, ఈవెన్ దో ద విజన్ ఈజ్ క్లియర్. దీపస్తంభం ఉన్నది, దానికి బోల్డ్ నూనె కావాలి, కానీ దేవుడు 2 ఒలీవ చెట్లను పెట్టాడు, అటొకటి ఇటొకటి. ఒలీవ చెట్లు ఇట్ ఈస్ సప్లయింగ్ లాట్ ఆఫ్ ఆయిల్ టు ద ల్యాంప్. ల్యాంప్ ఈజ్ బర్నింగ్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. నిరంతరం దీపము వెలుగుతూ ఉన్నది. ఒకప్పుడు ఇశ్రాయేలీయులలో గివింగ్ తగ్గినప్పుడు ప్రవక్తలు హెచ్చరిస్తారు. దేవాలయంలో నూనెతో దీపం వెలిగించడానికి నూనె కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరి యాజకులు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళకు కూడా ఏది ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇది చాలా విచారకరమైనదని ప్రవక్తలు హెచ్చరిస్తారు. ఇశ్రాయేలు బికాజ్ ఆఫ్ యూ అని అంట. ఇక్కడ ఆయిల్ వాజ్ ప్లెంటీ అండ్ బీయింగ్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ ఇన్ టు ద ల్యాంప్ స్టాండ్. ఇది ప్రత్యేకంగా కనబడుచూ ఉన్నది. సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆయిల్. కావున ఈ సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆయిల్ దీన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఏమిటి నూనె యొక్క ఇది ఏమిటి అంటే ఇక్కడ అంటాడు 7వ వచనం, అప్పుడు నాతో ఇట్లానని, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలు లోకల్ అడ్మినిస్ట్రేటర్, ఆయనకి చెప్పండి అయ్యా, శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా
సెలవిచ్చెను. ఆ మాట చెప్పండి జెరుబ్బాబెలు. శక్తి చేత కాదు, బలం చేత కాదు. హౌ హీ మెయింటైన్ దిస్ వన్? ఎట్లా చేస్తారు వీళ్ళు? ఏంటి? జనమేమో అటు ఉబిగిచ్చారు, మళ్ళీ ఏమో వాళ్ళు సొంత ఇళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టారు. వచ్చేటప్పుడేమో బ్రహ్మాండంగా ఆ బబులోన్ నుంచి వచ్చారు. రెండవదేమో సొంత ప్రజలు ఈ పని చేశారా? మరి అపోజిషన్, 10 tribes, దే ఆర్ క్రియేటింగ్ అపోజిషన్. క్రిటిక్స్, విమర్శకులు ఏమంటున్నారు? అయ్యో సొలొమోన్ దేవాలయం చూసాం, మీది ఎంత అండి, మీ దేవాలయం ఎంత అని వాళ్ళు అంటున్నారు. ఎట్లా దీన్ని ఎట్లా ముగించాలి, ఈ ఆలయం ఎట్లా ముగించాలి అని అంటూ ఉన్నప్పుడు జెరుబ్బాబెలుకు ఈ మాట చెప్పు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. బికాస్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్. ఆ దినమున యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతూ శిష్యులకు చెప్పాడు, అబ్బాయి మీరు ఎక్కడ వెళ్ళొద్దు, ఏడే ఉండండి యెరూషలేములో. మీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడతాడు, అప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ శక్తితో అప్పుడు పదండి, యెరూషలేములో సాక్షులుగా ఉండండి, యూదయ సమరయ భూ దిగంతాల వరకు సాక్షులుగా ఉండండి. దేవుని ఆత్మ మీకు అనుగ్రహింపబడినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇక్కడ కూడా అదే అంటున్నా. దేని చేత కాదు అంటూ ఉన్నాడంటే బలము చేతనైనను శక్తి చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరగదు. ఇట్స్ ఎ మిస్టీరియస్ పవర్. గాడ్స్ పవర్ ఈజ్ మిస్టీరియస్ పవర్. వీ కెనాట్ డిఫైన్. ఎట్లా దేవుడు ఎట్లా? ఇప్పుడు 1,00,000 రూపాయలు తెచ్చిస్తాడా? లేకపోతే దేవుడు ఏదన్నా ఓ 1/4 కిలో మరి బంగారం తెచ్చిస్తాడా? ఎట్ చేస్తాడబ్బా దేవుడు? దేవుడు ఇది చేస్తాడా? దీనికి ఎంత బడ్జెట్ అవసరం, దానికి అంత బడ్జెట్ అవసరం, ఇది చేయాలి అది చేయాలి అంటాడు. ఆ దర్శనంలో దూత దేవుని ఆత్మ ద్వారా ఇది జరుగును. బికాస్ ఆఫ్ గాడ్ స్పిరిట్. ఈ మాట చెప్పి భయపడవద్దని జెరుబ్బాబెలుకు చెప్పు. ఆయన భయపడనక్కర్లేదు. జాషువాకు చెప్పు, భయపడనక్కర్లేదు. ద హర్డిల్స్ అండ్ అపోజిషన్. 7వ వచనంలో చూస్తే అపోజిషన్ గురించి మాట్లాడతాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు? పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. పర్వతమా, ద అపోజిషన్. పర్వతమా, అపోజిషన్. ఎంత మాత్రపు దానవు, ఎంత మాత్రపు దానవు ఓ పర్వతమా. ద అపోజిషన్ వాట్ యు ఆర్ ఫేసింగ్. Do you think that the opposition gets any victory, any success to the opposition? నిన్ను అడ్డగించేటువంటి ఆ అపోజిషన్కు, వ్యతిరేక శక్తికి జయం ఉన్నదా, విజయం ఉన్నదా? లేదు. ఓ పర్వతమా, ఓ అపోజిషన్, నీవు జెరుబ్బాబెలును అడ్డగించడానికి వీలు లేదు. నిన్ను చదును చేస్తా. అపోజిషన్ని చదును చేయగలిగినటువంటి వాడు దేవుడే. ఇది దేవుని శక్తి చేత జరుగుతూ ఉన్నది. ఇక్కడ అంటున్నటువంటి మాట మనం చూసినట్లయితే, పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదవు అంటాడు. జనులు కేకలు వేస్తారు,
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేక వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. పై రాయి అంటే నాటి దినంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో కంప్లీట్ అయిపోయాక టాప్ స్టోన్ అంటారు, క్యాప్ స్టోన్. అది పైన పెట్టేస్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్లు అంటున్నాడు. ఇక్కడ ప్రజలు దేవుని కృపను గురించి మాట్లాడుతూ ఉండగా పై రాయి పెట్టించడము జరుగుతుంది. జెరుబ్బాబెలు పై రాయి పెట్టించును అంటాడు. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. చాలా మంచి మాట. ఎవరు మొదలు పెట్టారు? ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారు? ఆయనే ఆ క్యాప్ స్టోన్ ముగిస్తాడు, చివరి రాయి పెట్టిస్తాడు చివర్లో. కాబట్టి మరి ఆయనకు నేను శక్తిని ఇస్తున్నాను. దేవుని ఆత్మ వలన ఈ కార్యము జరుగుతూ ఉన్నది. ఇది పూర్తిగా నిర్మాణము జరుగుతుంది. క్రీస్తు పూర్వము 516లో ముగిసినది. 536 లేక 37 ప్రాంతములో ఫౌండేషన్ వేశారు. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి మనం చూసినట్లయితే, నేను చెప్పాను ఎజ్రా నెహెమ్యాలకు ఇక్కడ లింక్ ఉంటుంది అని. ఇక్కడ 3వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు పునాదిని గురించి మరి చెప్పబడినటువంటి విషయాలు ఇక్కడ అంటాడు. 8వ వచనం నుండి మనము జాగ్రత్తగా మనము గమనించినట్లయితే దీని గురించి తెలియజేస్తాడు. ఏ రీతిగా పునాది వేశారు నేను చదువుతాను. 8వ వచనం నుండి, యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయును, జాషువా అన్నారు, తెలుగులో యేషువయు అంటాడు, యెహోషువ కూడా అనవచ్చు. చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. మనం 10వ వచనం దగ్గరికి డైరెక్ట్గా వెళదాం. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. పునాది అక్కడ పడింది. క్రీస్తు పూర్వం మనం చెప్పుకున్న 536-37 ప్రాంతం. మందిరం ముగించబడినది 516లో, ఇంచుమించు 20 ఏళ్లలో దీన్ని లాగిచ్చేశారు. కావున ఇక్కడ మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో అంటాడు, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృఢీకరించిన వాడెవడు, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి
సంతోషించును. ఈ అల్పమైన పని ఏంటి దీని పరిస్థితి అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు. లోకమంతటను సంచారం చేయుచున్న యెహోవా యొక్క 7 నేత్రము ఎవరిని చూస్తున్నాడు? జెరుబ్బాబెలును చూస్తున్నాడు. ఇక్కడ నూలు ఉన్నది. నూలు మనం ఇప్పుడు కూడా మేషన్స్ దగ్గర చూస్తాం. ఒక తాడేసి అది దాని గ్రావిటీ ప్రకారం అది స్ట్రైట్గా కిందకు ఉంటుంది. ఆ తాడు పెట్టి వాళ్ళు చూసుకుంటారు, కరెక్ట్గా ఉందా, వర్టికల్గా కరెక్ట్గా వస్తుందా గోడ. కొన్నిసార్లు అదే నూలు దారం పెట్టి మరి కరెక్ట్గా గోడ సమాంతరంగా హారిజాంటల్గా కరెక్ట్గా ఉందా. వాటర్ పైప్ పెట్టి కూడా చూస్తాడు హారిజాంటల్గా ఉన్నదా. అంటే జెరుబ్బాబెలు కన్స్ట్రక్షన్లో స్థిరప్రజ్ఞుడై కన్సిస్టెంట్లీ హీ వాజ్ వర్కింగ్, నాట్ గెటింగ్ డిస్కరేజ్. ధైర్యం కలిగినాడు, ముందుకు వెళుతూ ఉన్నాడు. నేను సంతోషిస్తూ ఉన్నాను, నేను లోకమంతటా చూస్తున్నాను యెహోవా, నా దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో. హీస్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ. నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇదిగో మీరు వినండి జకర్యా, ఈ విషయమును వాళ్ళకి చెప్పు. నేను చెప్పుచూ ఉన్నాను. ఇది శక్తి చేత బలము చేత కాదు, కానీ ఎవరి వలన జరుగుతూ ఉన్నది? నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది. ఫ్రమ్ వేర్ దిస్ ఆయిల్ ఈజ్ కమింగ్ టు బర్న్ ఆల్ ద విక్స్ ఆఫ్ ద ల్యాంప్ స్టాండ్. ఆ దీపస్తంభము యొక్క ఆ ఒత్తులన్నిటినీ 7 ఒత్తులను వెలిగించుతున్న శక్తి ఎక్కడి నుండి వస్తూ ఉన్నది? దేవుని ఆత్మ చేతనే ఇది జరుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు. వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్ ఇనిషియేటెడ్, మీ జీవితాలని కట్టుకున్న విషయంలో కానీ, కుటుంబ జీవితంలో మీరు ఆరంభించినటువంటిది కానీ, వీటన్నిటిలో మనం అలసట చెంది ఉంటాం మన ప్రయత్నములతో. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవునితో మనం అనుసంధానం కలిగి ఉన్నాం. అక్కడ 2 ఒలీవ చెట్లు అనుసంధానమై ఉన్నాయి. అవి నూనెను పంపిణీ చేయుచున్నాయి నిరంతరం. ఆ నూనె దేవుని ఆత్మకు గుర్తై ఉన్నది. దేవుని ఆత్మ మన జీవితంలో మనం ప్రారంభించిన పనులు ఏవైనా సరే, దేవుడు మనతో ఉన్నప్పుడు, అంటే ప్రారంభం ఏంటి? యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన చేత మనం కడుగబడి రక్షణ మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారముగా అడుగులు వేస్తున్నప్పుడు, నథింగ్ విల్ హిండర్ అవర్ ప్రోగ్రెస్. దేవుని ఆత్మ మనలను పరిపూర్ణము చేయిస్తూ ఉన్నది. అట్టి స్థితి దేవుడు మనకు మెండుగా ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో ఇంతవరకు మాట్లాడినందుకు వందనములు. నీ కృప చూపుతున్నందుకు కూడా స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి దేవుడవు నాయన. నాటి దినములలో జెరుబ్బాబెలు, జాషువా వారు నిరాశలో ఉండి ఉంటారు మా తండ్రి. కానీ జకర్యా ద్వారా నీవిచ్చిన దర్శనము చాలా విలువైనదని మేము ధ్యానం చేశాం. ఇది శక్తి చేత బలము చేత జరిగే కార్యం కాదుగా, దేవుని ఆత్మ ద్వారా కలుగు కార్యమని మేము బోధింపబడినాం. ఆత్మదేవ, మీరు మాతో ఉండండి.
పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని బలపరచండి. మా విశ్వాస జీవితంలో, జీవన గమనంలో మాతో మీరుండి మేము ముగించవలసిన పనులన్నిటిలో మీ సహాయమును మేము కోరుకుంటున్నాం. అట్టి సహాయమును మాకు ప్రసాదించండి. సంఘమును ఆశీర్వదించండి, సంఘ కుటుంబములను ఆశీర్వదించండి. వారి వారి జీవితంలో ఉన్న అవసరతలు, కొదువులు పరిశుద్ధాత్మ శక్తి చేత పరిపూర్ణం అగుటకు కృప చూపమని మమ్మల్ని మేము మీ హస్తంలో సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం అందరము లేచి నిలువబడినట్లయితే